శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో ప్రత్యేకంగా జరిగినటువంటి మార్పు, రవి 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల చాలా కాలంగా ప్రభుత్వంతో కానీ కోర్టు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే ఈ వారంలో అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్థిరాస్తి సంబంధించిన లావాదేవీల్లో కానీ బంధువులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి అవి మీకు అనుకూలంగా తీర్పు రావడం కానీ మీకు లాభసాటిగా మారే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ రాశివారు ఈ వారంలో వార ప్రారంభంలో ఆరోగ్యపరంగా ఒక విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. వార ప్రారంభంలో ఆకస్మిక ధనయోగం ఏర్పడుతుంది. దూరమైనటువంటి బంధువులు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. 2-3 రోజులు మీతో గడిపి తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఆకస్మికంగా అనుకోని అతిథులు రావడం జరుగుతుంది. మీరు కూడా కొత్తగా బంధుమిత్రుల్ని అంతా కలుసుకొని ఏదో ఒక సమావేశంలో చర్చించుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. శుభకార్యాల కొరకు చర్చించే ప్రయత్నాలు, చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లి సంబంధించిన విషయాల్లో ఈ వారంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా ఈ ప్రేమ వివాహం పెద్దలు కూర్చుని పెళ్ళి అని సతమతమవుతున్న వారికి సడన్గా ఈ వారంలో పెద్దలు అంగీకరించినటువంటి పెళ్ళి సాంప్రదాయంగా జరిగే వివాహానికే అంగీకారం జరిగే అవకాశం ఉంది. ఇది చాలా వరకు వివాహ శుభకార్యాలకి విదేశ ప్రయాణానికి కూడా అవకాశం ఉంటుంది. యాస్టీజ్గా ఈ రాశి వారికి ఎవరో ఒక పెద్ద మహానుభావుడు కానీ ఆధ్యాత్మికవేత్త కానీ ఏదైనా ఒక సంఘ సంస్కృత లాంటి వారు మీకు గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటి ఉన్నత స్థాయికి చెందినటువంటి గురువు యొక్క ఆదేశంతో మీరు వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే స్పెక్యులేషను, జోదం అటువంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొన్నా తిరిగి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఎవరికైనా సలహా ఇచ్చినప్పుడు కానీ మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. తొందరపడి సలహాలు ఇవ్వడం వల్ల అది నిందలుగా మారే అవకాశం ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్కి, బెట్టింగ్లకి దూరంగా ఉంటే మంచిది. చాలా వరకు ఈ ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో బ్రేకప్ జరిగే అవకాశం ఉంది. లేదంటే మీ యొక్క బాగా మీరు ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఉద్యోగం రావటమో, విదేశం రావటమో, ఉద్యోగులు వెళ్ళిపోవడం జరిగే అవకాశం ఉంది. ఆ బాధ కొంతకాలం పాటు మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ యాస్టీజ్గా అన్నీ మామూలుగానే మారుతూ ఉంటాయి. ఏదైనా కొంతవరకు మిత్రుల్ని, ఆత్మీయుల్ని దూరం చేసుకుంటారు. ఇక మిగతా విషయాలు సందర్శించినప్పుడు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వారి యొక్క ప్రతిభను బట్టి ఏదైనా ఒక గొప్ప గుర్తింపు పొందినటువంటి ఇండస్ట్రీలో, సంస్థలో ప్రవేశం పొందే అవకాశం ఉన్నది. అది సాఫ్ట్వేర్ రంగం కానీ, రైల్వేస్ కానీ, సినిమా పరిశ్రమ కానీ, బ్యాంకింగ్ రంగం కూడా కావచ్చు. అటువంటి స్థానంలో ఎక్కువగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీకు ఉద్యోగపరంగా తప్పనిసరిగా ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ముందుగానే మీ యొక్క ఉద్యోగంలో ఆటుపోట్లు లాంటివి కానీ, ఇబ్బందులు లాంటివి కానీ ఏమైనా ఉంటే అది మీరు వేరే ఉద్యోగం చూసుకొని తొందరగా మారడం మంచిది. బట్ ఏదైనా ఉద్యోగం కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఉద్యోగం రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగానికి రిజైన్ చేద్దాం అనుకున్నా ముందుగా వేరే మంచి ఉద్యోగం చూసుకొని ఉన్న ఉద్యోగం మానాలి తప్ప దానికి అదే వస్తుందిలే అని ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే అది నెమ్మదిగా చాలా రోజుల పాటు గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి గ్యాప్ రాకుండా ఉద్యోగ సంబంధించిన విషయాలు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా చక్కగా ఉంటే జాగ్రత్తగా ఉన్న ఉద్యోగం చేసుకోవడం, లేని పక్షంలో మంచి ఉద్యోగం చూసి మారడం మంచిది. కానీ ఈ సమయంలో వ్యాపారం లాంటివి కానీ, స్పెక్యులేషన్ లాంటివి చేయడం వల్ల టోటల్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఎక్కువగా ఈ శుక్ర, శని, రాహు ఈ గ్రహాలు కలిసినప్పుడు ఇంచుమించుగా అందరికీ కూడా
ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రొటేషన్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వ్యాపారంలో కొంత తగ్గడం వల్ల మనీ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా దేశంలో పెరిగిపోతూ ఉంటాయి. వినకూడని వార్తలు లాంటివి వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్కాములు లాంటివి కూడా బయటపడటం, అవినీతి కార్యక్రమాలు బయటపడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది. వారిని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొంత క్రూరంగా కొంతమంది ప్రవర్తించడం కూడా ఈ శుక్రరాహుల కలయికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకులు ఇటువంటి సంఘ దురాచారాల నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అంటే ఎక్కువగా శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో 26వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం, జాతకాలు బాగుండాలంటే గోవుని సేవించవలసి ఉంటుంది, స్త్రీలని గౌరవించవలసి ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారిలో మాతృత్వాన్ని చూడడం వల్ల, స్త్రీని పూజించడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు. అతనికి లక్ష్మీ యోగం కలుగుతూ ఉంటుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండి సర్వసంపదలు కలిగి అందరికీ మంచి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా పాటిస్తూ స్త్రీల ఎడల, మూగజీవుల యొక్క వాటి ఎడల చాలా దయతో ఉంటే మీ జీవితం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.